బాబాయ్ గారు, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నాం? జగన్ రావాలి. ఎందుకు జగన్? జగన్ అన్ని పనులు చేస్తున్నాడు. ఆధార్ కార్డులు వేస్తుండా, డబ్బులు వేస్తున్నాడా, పింఛన్లు ఇస్తుండా, 7 గంటలకి 6 గంటలకి పింఛన్లు ఇస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. జగన్ రైతు భరోసా చేస్తున్నాడు, ప్రతి డబ్బులు వేస్తున్నాడు. జగనే రావాలి మాకు. వాలంటీర్లు పెట్టారు కదా, ఇంటింటికి వస్తున్నారు. ఇంటింటికి వస్తుండరు. 4:30కే వస్తుండ్రు. వాలంటీర్లు మొత్తం 4:30కి వచ్చి పని మొత్తం చేస్తుండరు. మాకే నాటి టబుల్ లేదు. నేను నాకు సమ్మం కూడా ఇరిగిపోతే 3 నిమిషాలలో లేచిండ్రు వాలంటీర్లు అందరు పోయి. బురదలో ఇంతలో బురదలో దిగబడుతుంటే పీకి మళ్ళీ వాళ్ళు వేసిండ్రు. బురదలో దిగబడిపోయినారు అందరూ. పిల్లలు కొక్కిలేని కూడా దిగబడిపోయింది. అన్నీ బాగానే చేస్తుండ్రు. జగనే కావాలి మాకు. ఎప్పటికైనా జగనే కావాలి. ముఖ్యమంత్రి జగనే కావాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, జగన్ ఓడిస్తాం అంటున్నారు. జగన్ ఏం ఆడియలేరు, ఎవరి చేత కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టి తెలంగాణ పవన్ కళ్యాణ్ పెట్టి తెలంగాణలోకి వెళ్ళి పోటీ చేశారు కదా, అక్కడ ఒక మెజారిటీ కూడా బరిలెక్క గెలిచింది ఆయన మీద. దాని గురించి ఏమంటారు? అది అంతా అక్కడ తెలంగాణ మా సంబంధం లేదు సార్. మా వాళ్ళందరం మాకు కావాలి అంతే. పవన్ కళ్యాణ్ అక్కడ ఇక్కడ మెజారిటీ సేమ్ ఒకటే అంతే. సేమ జగన్కి వస్తాయి. ఎక్కడ ఏ ఊళ్ళో పెట్టినా జగన్కి వస్తాయి. నమ్మకం జగన్ మాకు జగన్ మీద ఉంది నమ్మకము, అభిమానం. అంటే మాకు అన్ని డబ్బులు అన్ని చేసిండు స్వామి మాకు. అందుకు మొత్తం రైతు భరోసా కానీ, లేని వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ, బిఎఫ్ కార్డులు కానీ ప్రతి చేసిండ్రు వాళ్ళంటూ కూడా. మళ్ళీ జగనే రావాలి. వచ్చే ఎలక్షన్ లో ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నాం? ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? వినపడుతున్నాయి అభివృద్ధులు. ఏ పథకం వచ్చినా ప్రతి హామీ నెరవేరుస్తుండే. అభివృద్ధి చేస్తుండే. నిన్న నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్లో కానీ అటు నిరుద్యోగత తగ్గిపోయింది. పేదరిక నిర్మూలన మెయిన్ ఫస్ట్ పాయింట్. పేదరిక నిర్మూలన కావాలా. మళ్ళీ కావాల్సింది నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్లో కానీ పేదరిక నిర్మూలన కానీ జరిగిపోయింది. ఇంకేం కావాలా? ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలేనా? ఉపయోగపడే పథకాలే కదా. 100% ఎంత ఉపయోగపడుతున్నాయి? 100% ఉపయోగపడుతున్నాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అమ్మఒడు కాడాంకి వేసిర్రు. వాళ్ళ 10,000 తీసుకుని సోమరిపోతులు అవుతారు. అందరూ అంటారు కదా జగన్ పథకాలు పెట్టడం వల్ల సోమరిపోతులు అవుతారు. ఏ విధంగా సోమరిపోతులు అవుతాయి? మా ఊళ్ళో ఇంతమందికి అమ్మఒడి పడుతున్నాయి. మా ఊళ్ళో గవర్నమెంట్లో 10 కోట్లు పడ్డాయి మొత్తం. పథకాలు అయితేమి, ఒక పథకాల రూపంలో వచ్చిన డబ్బులు అయితేమి, డెవలప్మెంట్కి అయితేమి, సచివాలయం కానీ, నాడు నేడు కానీ, హాస్పిటల్ కానీ, వీటన్నిటి ద్వారా 10,000 రూపాయలు డైరెక్ట్ వాళ్ళ డెబిట్ అకౌంట్లో వేసినాం. 10 కోట్ల రూపాయలు. ఈ గత 5 ఏళ్లలో ఈ 10 కోట్లు ఎవరికైనా వేసారు. జన్మీ కమిటీలో ఒక జన్మీ కమిటీలు కావాలంటే ఒక పింఛన్ పెట్టుకోవాలంటే అర్జీలు పెట్టుకొని 100 సార్లు తిరగాలి వాళ్ళమ్మటికి. కార్యకర్తలపై దండాలు దశకాలు పెట్టాలి నాయకులు. వాళ్ళు చెప్తే చేయాలా. ఇప్పుడు అట్లా లేదు కదా. సచివాలయం పోతే ఒక వాలంటీర్ ఒక అందుబాటులో సచివాలయం డేట్ పని చేసుకుంటారు వస్తారు. వాలంటీర్ పొద్దున్న తెల్ల 4 కరోనా టైంలో ఎవరు వచ్చారు వీళ్ళందరూ? ఇప్పుడు నేను విపత్తు నిర్వహణ శాఖ అయితే ప్రతిపక్షం ఎక్కడ కనపడలేదే. ఇప్పుడు ఎక్కడ కనపడే ప్రతిపక్షం మీరు చూస్తూనే ఉంది కదా బ్రదర్. నేను కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, వాలంటీర్లు కానీ నిత్యం పోయి పనిచేస్తారు. ఎగ్జాంపుల్ మా ఊళ్ళో చూద్దాం. మా ఊరు సర్పంచ్, మేము ఎన్నుకున్న సర్పంచ్ని పోయి ఏం తీసుకొచ్చిండు, స్తంభం విరిగిపోతే ఇబ్బంది పడుతుంది. మేము అందరం కుక్కలేం విరిగిపోతే గత 30 మంది మేమే లాగి మేమే వేసేసినాము. కొలాబ్ చేసుకుని వేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే మార్కాపురం ఎమ్మెల్యే ఎవరు? కుంది నాగార్జున రెడ్డి. బాగానే చేస్తుంది, ఇబ్బంది లేదు. బాగానే ఉంది, ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? పొత్తు పెట్టుకుని ఎంత ఫోన్ చేసినా కానీ ఆయన డిపాజిట్లు రావు పవన్ కళ్యాణ్కు. నిన్న తెలంగాణ ఏం జరిగింది? 8 చోట్ల కనీసం డిపాజిట్లను వస్తే ఆయనకు ప్రభావం ఉండవచ్చు. ఎట్లయినా ఇప్పుడు ఎంత 4 సిపిఎం బర్రెలెక్కకి 6,007 ఓట్లు వస్తే కనీసం పవన్ కళ్యాణ్కి డిపాజిట్ ఓటు రాపాయా? అదే ఎఫెక్ట్ ఎక్కడ ఉండిద్ది అంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఆల్మోస్ట్ పోయినసారి ఏం చేసిండు? ఇంకా అంతకన్నా ఘోరంగా పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఏదైనా సరే మళ్ళీ సభలకు జనాలు వచ్చినంత మాత్రం ఓట్లు వేస్తామని చెప్పలేం కదా. మళ్ళీ జగన్ ప్రభుత్వమే వస్తుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో జగన్ రావాలనుకుంటున్నారా, చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారా? జగనే రావాలనుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి. వస్తుండారు. జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తుండారు. పింఛన్ వస్తుందా? వస్తుంది. బాబాయ్, గతంలో పింఛన్ తీసుకోవాలంటే ఇబ్బంది పడేవాళ్ళు, అటు ఇటు వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు బాగా ఇంటికి వచ్చి ఇచ్చిపోతుండారు. బాబాయ్, వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉపయోగపడుతుందా మీకు? ఇంటికి వచ్చేస్తున్నారు, సదుపాయాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. బాబాయ్, ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో ఏ గవర్నమెంట్లో అయినా ఇలాంటి సదుపాయాలు చూసారా? పథకాలు కానీ ఇలా అభివృద్ధి కానీ ఏ గవర్నమెంట్ చూసారా? ఈ గవర్నమెంట్లోనే చూస్తున్నారా? ఈ గవర్నమెంట్ అనే చూస్తున్నారు. ఏ గవర్నమెంట్? ఈ జగన్ గవర్నమెంట్ బాగానే చూస్తున్నారు. ఇంకా మీకు అభివృద్ధి పరంగా ఎలా ఉంది? మీ ఊరు రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. మార్కాపురం నియోజకవర్గంలో నాగార్జున రెడ్డి మీ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నాడు? వస్తున్నాడా, వచ్చిపోతున్నాడా మీ ఎమ్మెల్యే? అదే ఎప్పుడన్నా ఎప్పుడో వస్తాడు. ఇంటికి వస్తాడు, ఇట్లా రాడు.
బాబాయ్ మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు, అక్కడ మెజారిటీ బరిలోకి వచ్చినంత మెజారిటీ కూడా రాలా. అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని ఇప్పుడు పోటీ చేస్తున్నారు, దాని గురించి ఏమంటారు? చంద్రబాబు గెలుస్తారంటారా, మళ్ళీ జగనే వస్తారంటారా? ఎవరు వచ్చినా జగనే వస్తాడంటారా? ఏమో నమ్మకం ఎట్టా మనం ఎట్లా చెబుతాం, ఇది గట్టిగా ఉంటుంది అంటున్నారు. ఏదైనా సరే మళ్ళీ మార్పు అనేది మారినది తీపిసి గట్టిగా పోటీ ఉంటుంది అంటున్నారు. నీకైతే జగన్ ప్రభుత్వం బాగానే ఉంది, ఇప్పటికేమో బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? నెక్స్ట్ జగన్ వస్తేనే పడుతుంది. అమ్మ ఒడి వస్తుంది, పింఛన్లు వస్తుంది, అందరికి వసతి బాగా. బాబాయ్ జగన్ పెట్టిన వాలంటీర్లు ఉన్నారు కదా, వాళ్ళు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇంటింటికి వస్తున్నారు. ఇంటింటికి బియ్యం వేస్తారు సార్, ఇంటింటికి వస్తున్నారు, సదుపాయాలు అందిస్తున్నారా? సదుపాయాలు అందిస్తారు. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలందరికీ ఉపయోగపడేనా? ఉపయోగపడే ఈ వ్యవస్థ మంచిదంటారా? వ్యవస్థ మంచిది, చేస్తే బాగుంటుంది. వ్యవస్థ మంచిది. ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టిన పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు, ఉపయోగపడాలి. ఇలాంటి పథకాలు మనం గతంలో ఈ 40 సంవత్సరాలకు అది వేస్ట్ సార్, అది వేస్ట్, అది ఉపయోగం లేకుండా చేసింది. సో ఈ పథకాలు అది ఇప్పుడు 40 సంవత్సరాలకు దానికి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు పింఛన్ అంటే పని చేయలేకపోతే అది పెట్టిండు, ఈ 40 ఏళ్ళకు పని చేయలేకుండా పెట్టిలే, వాళ్ళకి పని చేసుకొని బతుకుతారుగా. గతంలో ఏ గవర్నమెంట్లోనే చూసారు ఇలాంటి పథకాలు, ఈ గవర్నమెంట్లో చూసారు? ఇప్పుడు చేయలేదనుకో, ప్రస్తుతానికి చేస్తుండదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జగన్ని ఓడిస్తామంటున్నారు, దాని గురించి ఏమంటారు? అది అంతా చూస్తుంటే అర్థమైంది, ఏంటిది అది చూస్తుంటే అర్థమైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే తెలంగాణలోకి వెళ్ళి పోటీ చేశారు, బర్లకన్ కూడా గెలలేకపోయాడు, మెజారిటీ కూడా తెప్పించుకోలేకపోయారు. అంత బర్రెక్కకే ఎక్కువ వచ్చింది పవన్ కళ్యాణ్ మీద. సో దాని గురించి ఏమంటారు? అదే ఎఫెక్ట్ ఇక్కడ ఉండిద్ది అంటారు పవన్ కళ్యాణ్కి, జగన్ గెలుస్తారు? చూస్తే ఇప్పుడు ఎట్లా అర్థం కాదుగా. ఇప్పుడైతే చేస్తే ఎప్పుడైతే ఇప్పటికే బాగానే చేసిండు తర్వాత సంగతి. ఎవరు వస్తే బాగుండు అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలనుకుంటున్నారు? అంటే ఆయన అభివృద్ధి పథకాలు అందిస్తుంది. ఇప్పుడు జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నాయని వస్తున్నాయి. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలందరికీ ఉపయోగపడే వ్యవస్థేనా? మంచిదేనా వాలంటీర్ సెక్షన్ అనేది? ఉపయోగపడుతుంది సార్, మంచిదేనా. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే జగన్ పెట్టిన పథకాలు ఎంతవరకు వస్తున్నాయి, ఎంతవరకు రావట్లేదు? ప్రతి వారికి వస్తున్నాయి స్వామి. 100కి ఎంత శాతం? అందుకే 95% వస్తున్నాయి. 95% మంచిగా అంటారు, అందుతున్నాయి అంటున్నారు. సో ఈ పథకాలు గతంలో కానీ ఏ గవర్నమెంట్లోనే కానీ చూసారా ఇలాంటి పథకాలు? చూడలేదు, ఈ గవర్నమెంట్లోనే చూస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నారు, జగన్ ఓడిస్తామంటున్నారు, దాని గురించి ఏమంటారు? అది రాంగ్ వచ్చారు స్వామి, జరిగిపోయాక ఏమీ లేదు. మరి పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణలో పోటీ చేశారు, బరిలక్కను కూడా ఢీకొట్టలేకపోయాడు, మెజారిటీ బరిలక్కకి వచ్చినంత కూడా రాలేదు పవన్ కళ్యాణ్కి అంటున్నారు. మరి ఆ పవన్ కళ్యాణ్ వ్యక్తికి ఇలా ఇక్కడ సీట్లు వచ్చే అవకాశం ఉండిద్ది, అదే ఎఫెక్ట్ ఉండిద్ది అంటారు? ఇక్కడ ఏముండదు స్వామి, ఇక్కడ సేమ్ అదే పరిస్థితి. మెజారిటీ అనేది డిపాజిట్లు ఏముండవు. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిజంగా ఓడిస్తాను, ఇద్దరు కలిసి వస్తాను అని అంటున్నారు. ఇప్పుడు ఓటింగ్ సెక్షన్ కానీ ఎలక్షన్ టైంలో కానీ పవన్ కళ్యాణ్ కలుసుకుంటే స్వామి చంద్రబాబు నాయుడు డిపాజిట్ రావు స్వామి. ఆయన చంద్రబాబు నాయుడు కూడా రావంటారు, డిపాజిట్ కూడా రావు. ఏదేమైనా జగన్ ప్రభుత్వం రావాలంటారు. మీకు అభివృద్ధి పరంగా ఎలా ఉందండి? ఎడ్యుకేషన్ పరంగా, పిల్లలకి చదువు పరంగా? ఎడ్యుకేషన్ అయితే సూపర్గా ఉంది స్వామి. ఎడ్యుకేషన్ అయితే సూపర్గా. జగనే మళ్ళీ రావాలనుకుంటున్నారు.